మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లో మొదలైన పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమ కోసం కుటుంబాన్ని ఎదిరించింది. ప్రియుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. చివరకు రైల్వే స్టేషన్ లోనే అతని చేత సింధూరం కూడా పెట్టించుకుంది. కొత్త జీవితం పైన ఎన్నో కలలు కంటూ ఆ పెళ్లి ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ కూడా చేసింది. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. పెళ్లైనటువంటి కొన్ని గంటల్లోనే ఆమె జీవితం విషాదంగా ముగిసింది. అసలు ఏం జరిగింది? పెళ్లైన కొన్ని గంటలకే నవవధువు ఎందుకు చనిపోయింది? బీహార్ లోని పూర్నియా జిల్లాలో వెలుగు చూసినటువంటి ఈ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. 19 ఏళ్ల మానిషా కూతురు, మరి ముఖ్యంగా BA మొదటి సంవత్సరం చదువుతుంది. ఇక దిల్సుఖ్ కుమార్ అనేటువంటి 20 ఏళ్ల యువకుడితో ఆమె ఏడాది క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పరచుకుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కానీ ప్రేమకు కుటుంబాల నుంచి అంగీకారం లభించలేదు. మానిషాకు మరో యువకుడితో పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించున్నట్లుగా సమాచారం. దీంతో తనకు నచ్చినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నటువంటి మానిషా ప్రియుడు దిల్సుఖ్ తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇద్దరు ఇంటిని విడిచిపెట్టి కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఆగస్టు 10వ తేదీన సోమవారం ఉదయం 11:30 దిల్కుష్ అరేరియా నుంచి మనీషాను తీసుకెళ్లారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పూర్నియా జంక్షన్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. స్టేషన్ లో ఎలాంటి సాంప్రదాయ వివాహ తంతు కూడా జరగలేదు. దిల్కుష్ స్టేషన్ ఆవరణలోనే మనీషా నుదుటిపైన సింధూరం పెట్టి ఆమెను భారీగా ప్రకటించారు. ఆ తర్వాత ఇద్దరు ఆ రాత్రి స్టేషన్ లోనే గడిపారు. దిల్కుష్ ఆ సాయంత్రం వారి యొక్క పెళ్లి ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ కూడా చేసింది. అయితే తమ కుటుంబాల ఇష్టానికి వ్యతిరేకంగా ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నట్లుగా వారు పేర్కొన్నారు. పెళ్లి తర్వాత ఇద్దరు రాంబాగ్ నుంచి సిటీ కాళీ ఆలయానికి కాలినడకన బయలుదేరారు. ఎండ తీవ్రంగా ఉంది. మార్గం మధ్యలో మానిషాకు ఒక్కసారిగా కళ్ళు తిరిగాయి. దీంతో ఆమెను హుటాహుటిన పూర్నియా ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. అయితే వైద్యులు చికిత్సను కూడా ప్రారంభించారు. మరోవైపు కుటుంబ సభ్యులు తమ కూతురి కోసం వెతుకులాట మొదలుపెట్టారు. ఇంతలోనే హాస్పిటల్లో విషాద వార్త వినిపించింది. చికిత్స పొందుతూనే మానిషా మృతి చెందింది. కొన్ని గంటల క్రితం భర్త పక్కన నిలబడి సింధూరంతో పెళ్లి ఫోటోలు దిగినటువంటి యువతి అదే రోజున విగత జీవిగా మారింది. మానిషా కుటుంబ సభ్యులు ఆమె ఇన్స్టాగ్రామ్ ఫోటోలను చూసి ఆమె ఆచూకీ కోసం ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. అయితే ఆమె ఎక్కడుందో తెలుసుకునే లోపే ఆమె మరణ వార్త కుటుంబానికి చేరింది. ఎండ కారణంగా ఆమె అస్వస్థతకు గురైందా, లేక ఆమె మరణం వెనుక మరేదైనా కారణం ఉందా? యువతి ఆకస్మిక మరణం అనుమానాలకు తావివ్వడంతో పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఇక కేహట్ పోలీసులు హాస్పిటల్ కి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం తరలించారు. కానీ మానిషా భర్త దిల్సుఖ్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు కూడా విచారించారు. అరారియా నుంచి బయలుదేరినప్పటి నుంచి స్టేషన్ లో జరిగినటువంటి పెళ్లి, ఆలయానికి వెళ్తున్నటువంటి సమయంలో ఆమె అస్వస్థతకు గురి కావడం, హాస్పిటల్లో మృతి చెందే వరకు మొత్తం జరిగినటువంటి పరిణామాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మానిషా మృతికి ఖచ్చితమైనటువంటి కారణం తెలియరాలేదు. కానీ పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాతే అసలు నిజం బయటపడబోతుంది. ఇదిలా ఉంటే దిల్కుష్ కుమార్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. జంట అరేరియా నుంచి బయలుదేరినప్పటి నుంచి పూర్నియా జంక్షన్ కు చేరుకోవడం, వివాహం జరిగే వరకు మొత్తం కార్యక్రమాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిటీ కాళీ ఆలయం సమీపంలో మనీషా ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడం, ఇక హాస్పిటల్లో ఆమె మరణానికి దారి తీసినటువంటి పరిస్థితులపై కూడా దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. పోస్ట్ మార్టం నివేదిక విడుదలైన తర్వాతే మనీషా మరణానికి గల ఖచ్చితమైనటువంటి కారణం స్పష్టమవుతుందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి పోలీసులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలకు రాకుండా అన్ని కోణాల్లోనూ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మొదలైనటువంటి ప్రేమ చివరకు రైల్వే స్టేషన్ లో పెళ్లిగా మారింది. ఆ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో మెరిసిన కొన్ని గంటల్లోనే అదే కథ విషాదాంతంగా ముగిసింది.